వెడ్డింగ్ శారీ అంటే గోల్డ్ మొత్తం గోల్డ్ శారీ కట్టుకున్నారు. హలో గైస్, వెల్కమ్ టు ప్లానింగ్ మై వెడ్డింగ్ అవుట్ఫిట్స్ ఎపిసోడ్ 1. నా మ్యారేజ్ ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ 1.5 years, బట్ స్టిల్ ఇప్పటికీ ఇంకా నా మ్యారేజ్ శారీ ఎక్కడ తీసుకున్నారు, చాలా బాగుంది అని చాలా మంది నాకు మెసేజ్ చేశారు. అప్పట్లో వెడ్డింగ్ శారీ అంటే గోల్డ్ మొత్తం గోల్డ్ శారీ కట్టుకున్నారు. గోల్డ్ అయితే అస్సలు వద్దనుకున్నా నేను. సో గోల్డ్ తప్ప ఇంకేదైనా యూనిక్ గా చూద్దాం అనుకున్నాము. మేమైతే 2 పట్టు శారీస్ తీసుకుందాం అనుకున్నాము. దాంట్లో మెయిన్ గా పెళ్లి శారీ మనం ఒక్కసారి కడితే ఊరికే కట్టాము. సో మరీ ఎక్కువ బడ్జెట్ పెట్టకుండా జస్ట్ 20Kలో తీసుకుందామని ఫిక్స్ అయ్యామన్నమాట. నా మ్యారేజ్ టైంలో ఒక స్టోర్ చాలా వైరల్ అయింది, అది మీకు కూడా తెలిసే ఉంటుంది. హైదరాబాద్ లో శ్రీముద్ర శారీస్ అనమాట. అసలు ఫోన్ తీస్తే చాలు వాళ్ళ స్టోర్ వీడియోసే రావడం నాకు. ఇక సరే అని స్టోర్కి వెళ్ళినాం, చాలా మంది జనాలు ఉండే. సరే అని 20K లోపు పెళ్లి చీరలు చూపించమన్నాము. అసలు ఒక్కటి కూడా నచ్చలేదు గైస్, మరీ ఘోరంగా ఉండే. సో ఓకే, హై బడ్జెట్లో అంటే 50K పైన చూస్తే ఓకే అనిపించినాయి. ఇక సరే, ఇక్కడ మనకి ఏం నచ్చనప్పుడు ఎందుకు తీసుకోవడం అని బయటికి వెళ్ళే టైంలో ఒక శారీ చూపించిండ్రు. అదేనా పెళ్లి శారీ. చూడగానే చాలా బాగా అనిపిస్తుంది, అంటే యూనిక్గా ఉంది కలర్. మ్యారేజ్కి అలాంటి శారీ ఎవరన్నా కట్టుకోవడం నేనైతే ఎప్పుడు చూడలే అనమాట. సో మమ్మీ వాళ్ళకి కూడా అందరికీ నచ్చింది. సరే ఇది ఓకే అనిపించింది, ట్రయల్ చేద్దాము అని అనుకున్నాము. ట్రయల్ చేయగానే నాకైతే కలర్ బాగా సెట్ అయింది. సో సరే ఏదైతే అది అవుతుంది, తీసుకుందామని అనుకున్నాము. సో 10% డిస్కౌంట్తో తీసుకుంటే అది 25,000 to 26,000 పడింది అనమాట. సరేగా తీసుకొని బయటికి వెళ్ళాం. కానీ అప్పటికి నాకు పెద్ద డౌట్, దాని బార్డర్ కలర్ కొద్దిగా రఫ్గా ఉంది. అసలు శారీ బాగా సెట్ అవుతుందా, మ్యారేజ్కి బాగా అనిపిస్తుందా లేదా అని ఆ పెద్ద డౌట్తో సరే ఇంకా నెక్స్ట్ స్టోర్కి వెళ్ళిపోదామని నెక్స్ట్ స్టోర్కి స్టార్ట్ అయినాము. అప్పటికి కూడా అసలు నేను పెద్ద కన్ఫ్యూజన్లో ఉన్నా అనమాట. నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాం, ఏమైంది అంతా నెక్స్ట్ వీడియోలో పెడతాను. మీకు ఇంకా ఏం డీటెయిల్స్ కావాలో కామెంట్ సెక్షన్లో పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్. బాయ్.